గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ఇలాంటి ప్రాంతాలను కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో మరి ఈరోజు ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. దేశంలో డెస్టినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మా మినిస్ట్రీలో 3,600 సైట్స్ ఆర్కియాలజీ సైట్స్ ఉన్నాయి. టూరిస్ట్ డెస్టినేషన్స్ అందులో గోల్కొండ కావచ్చు, చార్మినార్ కావచ్చు, తాజ్మహల్ కావచ్చు, అజంతా ఎల్లోరా కావచ్చు, ఇవన్నీ కూడా మరి మా మినిస్ట్రీ కింద ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం తరఫునే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా అక్కడ ప్రైవేట్ పెట్టుబడుల ద్వారానే టూరిజం ఊపందుకుంది. మన దేశంలో ఈరోజు అన్ని రకాలుగా అది హెరిటేజ్ టూరిజం కానీ, లేక స్పిరిచువల్ టూరిజం కానీ, ఈకో టూరిజం కానీ, విలేజ్ టూరిజం కానీ, లేకపోతే మరి ఈరోజు ట్రైబల్ టూరిజం కానీ, ఏ టూరిజం తీసుకున్నా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. మరి ఈ దిశలో మరి భారతదేశంలో టూరిజం అభివృద్ధి చెందాలంటే, పర్యాటక రంగం మరింత ఊపందుకోవాలంటే ప్రైవేట్ పెట్టుబడులు రావాలి. దానికోసము భారత ప్రభుత్వం తరఫున ఒక పాలసీ విధానాన్ని ఇప్పుడే రూపొందించాము. అది అన్ని ప్రైవేట్ సెక్టార్ నుంచి ఆహ్వానించి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ నుంచి టూరిజం అభివృద్ధి కోసం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాము. చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్ హోటల్స్ కూడా అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే చాలా మీటింగ్లు ఏర్పాటు చేశాం. నార్త్ ఈస్ట్లో కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం, ప్రైవేట్ పెట్టుబడులు రావడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా మన యొక్క దేశము, అదేవిధంగా మన రాష్ట్రము టూరిజం రంగానికి సంబంధించినంత వరకు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. దానికి అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సెక్టార్ కూడా కలిసి మరి ముందుకెళ్ళినట్లయితే చాలా వేగవంతంగా వెళ్తుంది. చాలా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు. ఉదాహరణకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 10 మందికి ఉపాధి లభిస్తుంది. ఏ రంగంలో కూడా ఇంత ఉపాధి ఉండదు. ఒక టూరిస్ట్ రంగంలోనే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు, రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి కావచ్చు, రెస్టారెంట్ ఓనర్ కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా మరి ఒక 10 మందికి ఉపాధి లభిస్తుంది. కాబట్టి టూరిజంలో చాలా తక్కువ పెట్టుబడితో మరి ఈరోజు పర్యాటక రంగంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను అందరినీ కోరుతా ఉన్నాను, టూరిజంని ప్రోత్సహించండి. నేను పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలను మరి రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి టాటా కంపెనీ కావచ్చు, రిలయన్స్ కంపెనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉత్తరాలు రాశాను. వాళ్ళందరూ కూడా రెస్పాన్స్ ఇచ్చారు. ఈరోజు టాటాకి సంబంధించినటువంటి తాజ్ హోటల్స్ చాలా పెద్ద ఎత్తున నార్త్ ఈస్ట్లో 12 హోటల్స్ పెట్టడం కోసం ప్రయత్నం చేస్తాను. ఈ రకంగా అన్ని రకాలుగా ఈరోజు టూరిజం ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడైతే మనం నిలబడ్డామో ఇది వికారాబాద్ జిల్లా మరి కోట్పల్లికి సంబంధించినటువంటి బోటింగ్ ఏరియాలో ఉన్నాం. నేను కొద్ది నిమిషాల క్రితమే ఫార్మల్గా బోటింగ్ చేసి చూశాను. చాలా అద్భుతంగా మంచి అనుభూతి ఉన్నది. ఇక్కడ పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి, ప్రైవేట్ సెక్టార్ కూడా ముందుకొచ్చి మరి జస్టిస్ మాధవరెడ్డి మరి ఏదైతే ట్రస్ట్ పేరు మీద ఇక్కడ నడుస్తున్నామో దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను.